నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆ జిల్లాలో చిచ్చు రేపుతోందా? ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడ్డ నేతల్ని అధిష్టానం గుర్తించడం లేదా? టీడీపీ బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదా? టీడీపీ నేతలకు పదవులు దక్కలేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందని ఆ జిల్లా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? వారికి నామినేటెడ్ పదవులు ఎందుకు దక్కలేదు? కూటమిలో చిచ్చురేపిన నామినేటెడ్ పోస్టులు. పల్నాడు జిల్లా నాయకులకు దక్కని పదవులు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు, సంస్థలు, బోర్డుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. అయితే నామినేటెడ్ పదవుల్లో పల్నాడు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా నేతలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. పల్నాడు జిల్లాపై నిర్లక్ష్య వైఖరి తగదంటున్నారట ఆ జిల్లా నేతలు. పల్నాడు జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయట. కూటమి ప్రభుత్వం తాజాగా 22 నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వీటిలో టీడీపీకి 15, జనసేనకు 3, బీజేపీకి 1, అమరావతి జేఏసీకి 2, ఒక స్వతంత్ర అభ్యర్థికి 1 పదవి కేటాయించారు. అయితే ఈ పదవుల్లో పల్నాడు జిల్లాకు ఒక్క చైర్మన్ పదవి కూడా దక్కలేదు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన కుర్రా అప్పారావుకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి మాత్రమే లభించింది. ఇది కూడా ఒక సాంకేతిక పదవిగానే పరిగణించబడుతోంది. పల్నాడు జిల్లాలో వినుగొండ, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 3 పార్టీలకు చెందిన అనేక మంది నాయకులున్నారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన కపిలవాయి విజయ్ కుమార్ రాష్ట్ర బులియన్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో రాష్ట్రమంతా బంగారు వ్యాపారాలను ఒక తాటిపై నడిపించి కూటమి విజయానికి ఎంతో కృషి చేశారు. ఆయన పేరును కూడా పరిశీలించలేదు. అలాగే నాగసరువు సుబ్బారావు గుప్తా మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత నేత కోడెల శివప్రసాద్ రావుకు అత్యంత సన్నిహితులు. నర్సరావుపేట పట్టణంలో శ్రీ సుబ్బారావు అండ్ నారాయణ కాలేజ్ కరెస్పాండెంట్ గా ఉంటూ ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనందించిన విద్యాదాతగా పేరుంది. మరో సీనియర్ నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన సింహాద్రి యాదవ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి పార్టీకి విధేయతగా ఉంటూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు. వీరి పేర్లు కూడా లిస్టులో లేవు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నల్లపాటి రామచంద్ర ప్రసాద్ అలియాస్ రాము టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. రాము తాతగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాము 2019లో టీడీపీలో చేరి పార్టీకి అండగా నిలబడ్డారు. అయినా నామినేటెడ్ పోస్టు దక్కలేదు. మరో టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య సీనియర్ నేతగా ఉన్నారు. చెదలవాడ అరవింద్ బాబు గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అయినా ఆయనకు పదవి దక్కలేదు. జనసేన పార్టీలో కష్టపడ్డ నేతలకు ఎక్కడా చోటు దక్కలేదు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పగడాల శివపార్వతి రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆమె జనసేన పార్టీ గళాన్ని బలంగా వినిపించారు. టీవీ డిబేట్లలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. 2024 ఎన్నికల్లో ఆమె రాష్ట్రమంతా తిరిగి పార్టీ బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయినా ఆమెకు పదవి దక్కలేదు. మరో నేత సయ్యద్ జిలానీ నరసరావుపేట ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన పార్టీ కోటాలో ఎక్కడా పదవి దక్కలేదు. అలాగే వీరవల్లి వంశీ పవన్ కళ్యాణ్ కి అత్యంత విధేయుడు. విద్యార్థి దశ నుంచి చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం చూపించే వ్యక్తి. ఇక సత్తెనపల్లి నుండి సీటు ఆశించిన బుర్రా వెంకట అప్పారావుకు నామినేటెడ్ పోస్టుల్లో చోటు దక్కలేదు. బుర్రా వెంకట అప్పారావు ప్రజారాజ్యం పార్టీ నుండి చిరంజీవి ఫ్యామిలీని నమ్ముకొని ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుంటారు. మరి అలాంటి వ్యక్తికి కూడా పదవులు దక్కలేదు. కూటమిలో నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికీ పదవులు దక్కలేదు. కేవలం రాజకీయ వ్యూహాలు రచించే నేతలకు పదవులు దక్కుతున్నాయి. పల్నాడు జిల్లాలో పార్టీ ఫిరాయించిన నేతలకు పెద్దపీట వేశారు. ఉదాహరణకు జంగా కృష్ణమూర్తి ఎన్నికల ముందు వచ్చారు. ఆయనకు టీడీపీ బోర్డు మెంబర్గా పదవి గట్టబెట్టారు.
అలాగే మక్కిన మల్లికార్జునరావుకు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా పదవి ఇచ్చారు. వీరి పదవులు రావడానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించారు. మరి ఎంపీ గారు గెలవడానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు ఎంతో కృషి చేశారు. వారికి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకురాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందట. ఎంపీ లావు చేస్తున్న లోగుట్టు రాజకీయాలు కూటమి శ్రేణుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోందట. ఉన్నత పదవి చేపట్టినా ఎంపీ తీరు మారడం లేదని స్థానిక నేతలు గగ్గోలు పెడుతున్నారట. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 22 నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ భాగం తిరుపతికి 3, ఏలూరుకి 2, తాడేపల్లిగూడెంకు 2, గుంటూరుకు 1, నెల్లూరుకు 1 పదవి కేటాయించబడ్డాయి. పల్నాడు జిల్లాకు కేవలం ఒక డైరెక్టర్ పదవి మాత్రమే దక్కింది. ఇది జిల్లా రాజకీయ ప్రాముఖ్యతకు సరిపోదని విమర్శకులు అంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి 68% దక్కగా జనసేనకు 14%, బీజేపీకి 5% పోస్టులు దక్కాయి. పల్నాడులో జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ వారికి ఒక్క పదవి కూడా రాకపోవడం అసంతృప్తికి కారణమవుతోందట. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కనీసం 10 జిల్లాలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే పల్నాడు జిల్లా ఈ జాబితాలో చోటు సంపాదించలేకపోయింది. ఇది జిల్లా నాయకుల్లో నిరాశ పెంచిందట. పల్నాడు జిల్లాలో జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎన్నికల సమయంలో టీడీపీ జెండాలు మోసి కూటమి విజయానికి కృషి చేశారు. అయినప్పటికీ నామినేటెడ్ పదవుల కేటాయింపులో వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, బీజేపీ నాయకులు కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో వారి కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే ఫిర్యాదులున్నాయి. పల్నాడులో ఈ అసంతృప్తి మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే జిల్లాలో ఈ 3 పార్టీలకు బలమైన కార్యకర్తల నెట్వర్క్ ఉంది. గత టీడీపీ ప్రభుత్వాల్లో కూడా పల్నాడు జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం లభించలేదనే వాదన ఉంది. 2014, 2019 మధ్య కాలంలో కూడా జిల్లా నాయకులు ఇదే విధమైన నిరాశను వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈ చరిత్రను పునరావృతం చేస్తోందని జిల్లా నాయకులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాకు ఎప్పుడు మొండి చేయి చూపిస్తారు. తమ కార్యకర్తలు ఎన్నికల్లో పనిచేసిన పదవుల విషయంలో తమకు ఎప్పుడూ అన్యాయమే అని స్థానిక జనసేన నాయకులు వాపోతున్నారట. పల్నాడు జిల్లాలో నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఈ అసమానతలు కూటమి భాగస్వాముల మధ్య అంతర్గత విభేదాలకు దారితీసే అవకాశం ఉందట. జనసేన, బీజేపీ కార్యకర్తలు టీడీపీ ఆధిపత్య ధోరణిని ప్రశ్నిస్తున్నారట. మేము కూటమిలో భాగస్వాములం కాదా? మా కార్యకర్తలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారట. ఈ అసంతృప్తి భవిష్యత్ ఎన్నికల్లో, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లా రాజకీయంగా సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ నిరాశ కార్యకర్తల ఉత్సాహాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందంటున్నారు. పల్నాడు జిల్లాకు నామినేటెడ్ పదవుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం కూటమి ప్రభుత్వంలోని అంతర్గత సమన్వయ లోపాన్ని సూచిస్తోందట. జిల్లా కార్యకర్తల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడం వల్ల కూటమి ఐక్యతకు గండిపడే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాజకీయంగా కీలకమైన పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి కూటమి నాయకత్వం ఈ విషయంపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.